మహాభారతంలోని ప్రముఖులైన ఇద్దరు మహోన్నతులు కృష్ణుడు, కర్ణుడు మధ్యన ఒకసారి మంచి చర్చ జరిగింది. కర్ణుడు కృష్ణుణ్ణి అడిగాడు, నేను పుట్టగానే నన్ను నా తల్లి వదిలేసింది. అశాస్త్రీయమైన జన్మను పొందడం అనేది నా తప్ప కాదే. ద్రోణాచార్యులు నాకు విద్య నేర్పేటందుకు నిరాకరించారు. ఎందుకంటే నేను క్షత్రియుణ్ణి కాను అన్న కారణంతో. పరశురాముడు నాకు విద్యనైతే నేర్పారు, కానీ నేను క్షత్రియుడిగా గుర్తింపబడే వరకు ఆ విద్యనంతా మర్చిపోయేలా నాకు శాపం పెట్టారు. పొరపాటున నా బాణం ఒక ఆవుకు తగిలితే ఆ ఆవు యజమాని నా తప్పు లేకున్నా నన్ను నిందించారు. ద్రౌపది స్వయంవరంలో నాకు పరాభవం జరిగింది. ఈనాడు కుంతీమాత వచ్చి నేను తన పుత్రుడిని అని నాకు నిజం చెప్పడం వెనుకన్న కారణం కేవలం ఆవిడ తన వేరే పుత్రులను కాపాడుకోవడం కోసమే. నేనంటూ ఏదన్నా పొందాను అంటే అది దుర్యోధనుని దయా ధర్మం వల్లనే. అలాంటప్పుడు నేను దుర్యోధనుని పక్షాన ఉండటం తప్పెలా అవుతుంది అని చెప్పాడు కర్ణుడు. దానికి కృష్ణుడు సమాధానంగా కర్ణుడికి ఇలా చెప్పాడు, నేను పుట్టడమే కారాగారంలో పుట్టాను. నేను పుట్టడం కంటే ముందే నా చావు నా కోసం కాచుకొని కూర్చుంది. నేను పుట్టిన రాత్రే నా కన్న తల్లి తండ్రి నుండి వేరు చేయబడ్డాను. చిన్నతనంలో నువ్వు కత్తులు, రథాలు, బాణాలు, గుర్రాలు ఇలాంటి శబ్దాల మధ్య పెరిగావు. నేను గోశాలలో పేడ వాసనల మధ్య ఉన్నాను. నా చిన్నతనంలో నన్ను చంపేందుకు నా పైన ఎన్నో దాడులు జరిగాయి. అప్పటికి నాకు నడిచే వయసు కూడా రాలేదు, కానీ ఎన్నో దాడులు ఎదుర్కొన్నాను. నా చుట్టూ ఉన్నవారు వారి సమస్యలకు నేనే కారణమని నన్ను నిందించేవారు కూడా. నాకు సైన్యము లేదు, విద్య కూడా లేదు. మీరందరూ మీ విద్యాభ్యాసం పూర్తి చేసుకొని మీ ప్రతిభలకు మీ గురువుల నుండి అభినందనలు పొందే వయసుకి నేను విద్య నేర్చుకునేందుకు కూడా నేర్చుకోలేదు. సాందీపుని ఋషి వద్ద నా 16వ ఏట నా చదువు ప్రారంభమైంది. నువ్వు నీకు ఇష్టమైన అమ్మాయిని వివాహం చేసుకోగలిగావు. నేను నాకు ఇష్టమైన అమ్మాయిని చేసుకోలేకపోయాను. పైగా నన్ను వివాహం చేసుకున్నవారు వారు నన్ను కోరుకుని కొందరు, నేను రాక్షసుల నుండి కాపాడిన వారు కొందరును. జరాసంధుని బారి నుండి కాపాడుకోవడానికి నా గోకులాన్నంతా నేను యమున ఒడ్డు నుండి దూరంగా తీసుకువెళ్లాల్సి వచ్చింది. అప్పుడు పిరికివాడుగా పారిపోయానన్న చెడ్డ పేరు నాకు వచ్చింది. సరే, ఇంతకీ దుర్యోధనుడు ఈ యుద్ధం గెలిచాడే అనుకో, నీకు మంచి పేరు వస్తుంది. అదే ధర్మరాజు గెలిస్తే నాకేమీ రాదు. పైగా ఈ యుద్ధం మరియు యుద్ధానికి సంబంధించిన సమస్యలకు నేనే కారణమన్నా నింద వేస్తారు అందరూ నా పైన. ఒకటి గుర్తుంచుకో కర్ణ, జీవితంలో సమస్యలు, సవాళ్ళు అందరికీ ఉంటాయి. జీవితం ఏ ఒక్కరికి పూలబాట కాదు. అన్ని వేళలా అంతా సవ్యంగానే ఉండదు. దుర్యోధనుడు అవని, యుధిష్ఠరుడు అవని అందరూ జీవితపు దెబ్బలు రుచి చూసిన వారే. ఏది సరైనదో, ఏది ధర్మమో నీ మనసుకు, నీ బుద్ధికి తెలుసు. మనకు ఎంత అన్యాయం జరిగినా, మనకు ఎన్ని పరాభవాలు జరిగినా, మనకు రావలసినది మనకు అందకపోయినా, మనం ఆయా సమయాల్లో ఎలా ప్రవర్తిస్తామో అదే మన వ్యక్తిత్వం. అదే చాలా ముఖ్యమైనది. జీవితం ఆటుపోట్లు భరించామనో, మనకు చెడ్డ అనుభవాలు ఎదురయ్యాయనో అనే కారణాలు మనకు అధర్మ మార్గంలో ప్రయాణించేందుకు అనుమతిగా అనుకోకూడదు. మనం బాధపడ్డామని జీవితాన్ని చెడు మార్గంలోనికి నడిపించకూడదు. ఏ పరిస్థితుల్లో అయినా ధర్మాన్ని వదులుకోకూడదు అని కర్ణుడికి కృష్ణుడు బోధించాడు. కృష్ణం వందే జగద్గురుం. మీ పద్మజ.